హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుష్మాద యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయింది వాయిస్ ఓవర్ ఇచ్చి. ఇంకా ఇది వచ్చేసి మొన్న మండే బ్లాగ్. ఆ రోజు ఫుల్ వర్షం పడింది, నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ కూడా 6-7 వరకు వర్షం బాగానే పడింది. ఇంకా నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. పచ్చికారం వేసి చేశాను, ఒక్కొక్కసారి ఎర్రకారం వేసి చేస్తాను. చిక్కుడుకాయ నేను ఈవినింగే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా బాబు ఎట్లా సతాయిస్తాడంటే అందులో గింజలు తీసి ఇవ్వడం చాలా ఇష్టం వాడికి. ఎప్పుడైనా సరే ఇంకా గోడు చిక్కుడు కూడా అందులో ఉంటాయేమో అనుకొని తీస్తా అంటాడు. అందులోనేమో గింజలు ఉండవు. ఇంకా చిక్కుడుకాయ కట్ చేసేటప్పుడు తీసి ఇస్తే వాడు నీట్గా తీసి ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటాడు, అట్లా చేస్తాడు. ఇంకా మార్నింగ్ టీ తాగడం మానేస్తాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. వర్షం పడినప్పుడు తాగాలనిపిస్తుంది అని చెప్పి తాగుతున్నాను. ఒక్కొక్కసారి టైట్ చేస్తాను, ఆ టైంలో మాత్రం టీ తాగను. నేను చేసుకున్న డిటాక్స్ డ్రింక్స్ ఉంది కదా, అది ఇంకొకసారి ఒక్కొక్కలా తాగుతాను నేను. ఒకసారి ఏమో ఓన్లీ జీరా వాటర్ తాగుతాను, ఒకసారి ఏమో ఆ పౌడర్ మిక్స్ చేసుకొని తాగుతాను, ఒకసారి హాట్ వాటర్ తాగుతాను. అట్లా నాకు ఎట్లా ఇష్టం అనిపిస్తే అట్లా తాగుతూ ఉంటాను. కొన్ని డేస్ ఏమో గ్రీన్ టీ తాగినా, ఇప్పుడేమో తాగట్లేదు. కొద్ది డేస్ గ్యాప్ ఇస్తామని చెప్పి, ఊరికే తాగితే అదే ఫ్లేవర్ బోర్ వస్తుంది అని చెప్పి కొన్ని డేస్ తాగుతాను, మళ్ళీ కొన్ని డేస్ తాగడం మానేస్తాను. ఇంక ఇందులో నేను ఎగ్ బాయిల్ చేసి వేసాను. నార్మల్గా ఎగ్ బాయిల్ చేసి పెట్టాను, సరే కర్రీలో వేసి అట్లాగే కొద్దిగా లైట్గా కట్ చేసి వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఎగ్స్కి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా దీంట్లో వేసాను. పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడేమో ఎక్కువ అవుతుందేమో కారం అని చెప్పి తీసుకున్నాను, కానీ మళ్ళీ అది వేసిన తర్వాత నాకు కొంచెం కారం తక్కువ అనిపించి మళ్ళీ అందులో కొంచెం కారం యాడ్ చేశాను. పచ్చికారంతో చేసిన కర్రీస్ ఒకలా ఉంటాయి, మామూలుగా మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంది టేస్ట్ ఒకలా ఉంటుంది. కానీ పచ్చికారమే హెల్త్కి మంచిది అంటారు. కొంతమందికి ఏమో పచ్చికారం పడదు, కడుపు మంట అని చెప్పేసి తినరు, ఈ రెడ్ చిల్లీ పౌడర్ వాడతారు. కానీ ఈ వీక్ అయితే శ్రావణం కంప్లీట్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ వినాయక చవితి ఉంది కదా. బట్టలు ఉతుకుదామంటే వర్షం పడతానే ఉంది. బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసుకోవాలి, ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా. ఈ వర్షం ఏమో ఒకరోజు పడుతుంది, ఒకరోజు పడట్లేదు. పడిన రోజు ఆ బట్టలు అట్లాగే ఉంటాయి. బట్టలు ఆరేసి ఫ్యాన్ వేసినా కూడా సరిగా ఎండకపోతే మొత్తం కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది కదా. ఈ వర్షాకాలం ఏమో ఈ బాధ, వానలు రావట్లేదు అనుకుంటాము, వర్షాలు పడితేనేమో ఇల్లంతా పచ్చి పచ్చి, ఎంత తుడిచినా కూడా ఎందుకో మన కాళ్ళకి తడి అంటినట్టుగా అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకా ఇట్లా బాయిల్ చేసిన ఎగ్స్ ఇందులో మిక్స్ చేసి ఒక 3 minutes పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. ఈ బాయిల్ చేసిన ఎగ్స్ ఏమో చల్లగా ఉంటే తినాలనిపించదు, వేడి మీద మంచిగా అనిపిస్తుంది, కానీ చల్లగా అయిన తర్వాత ఒకలా ఉంటుంది. అందుకే ఇట్లా కర్రీలో మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇంకా కర్రీలోనే వేశాను. ఇంకా బీరకాయ కర్రీలో కూడా ఎగ్ పగలగొట్టి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడకబెట్టద్దు, ఎగ్ పగలగొట్టి వేయాలి, చాలా బాగుంటుంది. మిక్స్ చేయొద్దు మళ్ళీ, జస్ట్ అట్లా ఎగ్ని కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి అట్లా మగ్గించుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ అయిన తర్వాత టీ పెట్టుకొని టీ తాగాను. ఇంక ఇవాళ ఎట్లాగైనా దోశపిండికి బియ్యం నానేయాలనుకున్నాను. మా హస్బెండ్ 3-4 days నుంచి చెప్తున్నాడు, నాకేమో ఆఫ్టర్నూన్ ఎప్పుడో గుర్తుకొస్తుంది, మర్చిపోతున్నాను. సరే అని చెప్పి రేషన్ బియ్యం చూస్తే అందులో చిన్న చిన్న పురుగులు కనిపించాయి. అమ్మ వద్దులే అని చెప్పి సన్న బియ్యంతోనే నానేసామని చెప్పి వేశాను. బాగానే వచ్చాయి టేస్ట్ కూడా, కాకపోతే రేషన్ బియ్యమే మనకి చాలా మంచిగా వస్తాయి కదా. నేను 1 glass మినపప్పుకి 4 glass రైస్ తీసుకుంటాను. 1/2 glass శనగపప్పు తీసుకొని కొద్దిగా మెంతులు వేసి నానబెట్టుకుంటాను. అందులో అటుకులు వేస్తాను, ఒక్కొక్కసారి రైస్ కూడా వేసి మిక్సీ పడితే మంచిగా సాఫ్ట్గా వస్తాయి కదా. కానీ దోశలు క్రిస్పీగా ఉంటేనే బాగా అనిపిస్తాయి, మెత్తగా ఉంటే కొంతమందికి మెత్తగా తింటారు, కొంతమంది క్రిస్పీగా తింటారు, కానీ క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇవాళ ఎట్లాగైనా సరే మర్చిపోకుండా ఈ పని పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ మార్నింగే పని అవ్వగానే ఫస్ట్ బియ్యం నానబెట్టేసుకున్నాను. లేదంటే రోజు ఇట్లాగే అవుతుంది, మర్చిపోతున్నాను, ఏదో ఒక పని ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ మర్చిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మా హస్బెండ్ అడిగే వరకు లేదు మర్చిపోయాను అని చెప్తే సరే ఇవాళ ఎట్లాగైనా చేయాలి అని చెప్పి ఇంకా మార్నింగే పని అవ్వగానే చేసిన పని ఇదే. ఇంకా ఈవినింగ్ మిక్సీ పట్టేసుకున్నాను పిండి. గ్రైండర్లో చాలా సాఫ్ట్గా వస్తుంది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేస్తుంది కదా, చాలా బాగుంది.